అసలు ఒక అడ్వకేట్ మీద జెండా భుజాన్ని వేసుకొని ఇంతకాలం పనిచేసినటువంటి అడ్వకేట్ మీద ఆయన మీద తప్పుడు కేసులు పెట్టించడం ఏంటండి? అదేమంటే మాట్లాడితే ఎంత పాలకులు మిస్యూజ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేసెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పదే అనేక కేసుల్లో చెప్తా ఉంది. ఎస్సీ ఎస్టీ కేసుల సెక్షన్స్ని దుర్వినియోగం చెయ్యొద్దు అని చెప్తా ఉంటే పాలకులే మరి ఈ రకమైనటువంటి పరిస్థితులకు పాల్పడతా ఉంటే ఎట్లా అసలు? ఇప్పుడు అంటే ఇక్కడ ఒకటి సార్, న్యాయాన్ని ఇక్కడ ఏంటి, పొలిటికల్ పార్టీలు లేదు అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా చెల్లిద్ది, మన కనుసన్నాల్లో పోలీసులు కూడా నడుచుకోవాల్సి వస్తారు, సిస్టమ్స్ అన్ని మన చేతిలో పెట్టుకున్నాం, కేంద్రం అలాగే ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. నేను ఏ ఒక్క పార్టీకి ఇది ఎక్సెప్షనల్గా చెప్పట్లేదు, కానీ నేనేమంటా అంటే కోర్టులు సైతం సమర్థించే విధంగా కొన్ని సందర్భాల్లో తీర్పులు వస్తున్నాయి. అదృష్టం బాగుండి లాయర్ గారికి ఇమీడియట్ గా బెయిల్ వచ్చింది. అది కూడా ఎందుకంటే చెప్తానండి, అప్పటి వరకు కూడా మీరు కొంచెం గతంలోకి వెళ్ళినట్టయితే సోషల్ మీడియా కార్యకర్త చిన్న వాళ్ళు పాపం అల్పజీవులని వాళ్ళని వీళ్ళండి పెద్ద కేసులు పెట్టి ఊళ్ళో వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఊరూరా తిప్పడం, పసిబిడ్డలు కూడా ఉంటే కూడా వాళ్ళని యువతలు లేకపోతే అని కూడా చూడకుండా చాలా పూర్ పీపుల్ని అతి దారుణంగా స్టేషన్ల చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి ఉంది. చేతులు వాచిపోయినటువంటి ఇవి కూడా మనం చూసాం విజువల్స్. అలాంటి ఆ పరంపర కొనసాగిస్తామంటే ఎవడెవడా పెడతాడు అంటే వాడికి అసలు సంబంధం లేదా, కేసుతో సంబంధం ఉండదు. అయితే ఆనరబుల్ కోర్ట్స్ చెప్పినాయి, అగ్రీవ్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్లే కేసు ఫైల్ చేయాలి, థర్డ్ పార్టీ ఇది కాదని చెప్పినా కూడా స్టిల్ అదే పని చేసుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో ఆనరబుల్ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు దరిమిలా ఇప్పుడు మ్యాజిస్ట్రేట్స్ ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని రిమాండ్ ఇచ్చేయటం అలాంటి పనులు చేయకండి అని చెప్పి ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జడ్జి మీద కూడా ట్రోల్ చేశారు. అక్కడి నుంచి ఒక జీవో ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు నిజంగా చాలా మందికి ఇలాంటి వాళ్ళకి కొంత అంటే ఇనిషియల్ గా ప్రైమా ఫేసీలో కొంత రిమాండ్స్ అని వెళ్లకుండా న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితిగా చెప్పాలి. దేనికైనా ఒక్క పాయింట్ నేను చెప్పదలుచుకున్నా, ఆ విధంగా ఆనరబుల్ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పు, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏ విధంగా అయిందో, అసలు జ్యుడిషియరీ లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లోకి తీసేసుకొని చట్టాలని సెక్షన్స్ని ఎడాపెడా వాడేయటం, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేయటం అంటే అసలు ఇది ఏ విధంగా అంటే హాస్యాస్పదమైనటువంటి అంటే డేంజర్ బెల్స్ అండి ఒక రకంగా. తర్వాత ఇటు చూస్తేనేమో అది ఆర్గ్యూ చేసే న్యాయవేత్త మీద తీసుకెళ్లి కేసులు పెట్టేయటం, వాళ్ళు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిన వాళ్ళని జాగ్రత్తగా పంపించేయటం చూస్తే మనం అసలు డెమోక్రసీలో ఉన్నామా, మనకు ఒక జ్యుడిషియరీ అనేది ఒకటి ఉందా, ఈ ప్రశ్నలోనే వస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గౌరవ కోర్టులు కూడా మరి నేను ఇనిషియల్గా స్టార్టింగ్ డేస్లో నేను జర్నలిజంలో ఉండే రోజుల్లో ఎక్కడో ఒక చిన్న సింగిల్ కాలం న్యూస్ పడితే కోర్టులు సుమోటోగా తీసుకునేవండి, సుమోటోగా తీసుకుని ఆర్గ్యూ చేసిన ఇవి చాలా నాకు గుర్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంత దాష్టీకాలు మీడియా వచ్చింది, డిజిటల్ మీడియా వచ్చింది, ఇన్ని దాష్టీకాలు ఇంత దారుణంగా బహిరంగంగా జరుగుతూ జ్యుడిషియరీ పూర్తిగా అవుట్ ఆఫ్ ట్రాక్ పెడుతుంటే కూడా ఎందుకు మరి ఈ సుమోటో కేసులు ఎక్కువగా రావడం లేదనేది నాకైతే అర్థం కానటువంటి ఇది. సరే, ఆ విషయాన్ని మరి మనం గౌరవ న్యాయస్థానాలకే వదిలిపెట్టేద్దాం. సార్ మరొక అంశం సార్, వైసీపీకి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది అనేటువంటిది పదే టీడీపీ ఆరోపిస్తూ ఉంటుందండి. తాజాగా తిరుపతి సభలో కూడా నారా లోకేష్ గారు అన్నారు సిసిడి అని, క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది అది ఇది అని. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి క్రెడిట్ చోరీ చేశారు ఏంటి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏదో గూగుల్ డేటా సెంటర్ కానీ, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, ఇక ల్యాండ్ రీసర్వే ఇలాంటివన్నీ. సరే, ఇక మన రాష్ట్రం సంగతి పక్కన పెడితే కేంద్రంతో పొత్తులో ఉన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఈ క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం సార్. వాజ్పేయి గారి టైంలో స్వర్ణ చతుర్భుజి హైవేస్ నిర్మాణం అనేటువంటిది నా ఐడియానే అని, తర్వాత మోడీ గారి డిమానిటైజేషన్ ఐడియా కూడా నాదే అని, ఇలా ఇప్పుడు తాజాగా ఏంటంటే డీలిమిటేషన్ బిల్లులో కూడా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచాలి అనేటువంటిది నేను ఇచ్చిన ఐడియానే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఆయన జయరాం రమేష్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఆయన కామెంట్ చేశారండి ట్విట్టర్లో, మరి మీరు ఇచ్చిన సలహా బిల్లులో ఎందుకు పెట్టించలేకపోయారు అని. ఈ అంశాన్ని ఎలా చూడాలి? దాన్ని ఆయన అసలు ఏమన్నాడంటే
జైరా రమేష్ గారు ఇచ్చినటువంటి ఒక ట్వీట్ ఏంటంటే, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ బీయింగ్ అన్ఫెయిర్ టు ది అపోజిషన్ ఇన్ ద లోక్సభ అంటూనే ఇంకా చాలా ఎండింగ్లో కూడా ఘాటైనటువంటి పదజాలం వాడాడు. టీడీపీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ సజెస్టెడ్ అన్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ బీయింగ్ డిస్కస్డ్ దట్ ఇట్ వుడ్ మేక్ క్లియర్ దట్ ద ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఈచ్ స్టేట్ ఇన్ లోక్సభ వుడ్ ఆల్సో ఇంక్రీజ్ 50%. ఆయన అప్పుడు మరి 50% ఉండాల్సిందే ప్రతి రాష్ట్రానికి కూడా 50% సీట్లు పెరుగుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని అమిత్ షా గారు జస్ట్ ఏంటంటే విన్నట్టు విని తర్వాత ఇది చేశారు. ఆయనకు కూడా ఈయన ఏమన్నాడంటే, ది సూపర్ యారగెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్, ది సూపర్ కాన్ఫిడెంట్ సూపర్ యారగెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్ నెవర్ యాక్చువల్లీ మూవ్డ్ సచ్ అమెండ్మెంట్ దట్ ద టీడీపీ వాజ్ ఆస్కింగ్ ఫర్. టీడీపీ ఏదైతే అడిగిందో దాని గురించి ఈయన ఇదవ్వలేదని ఇక్కడ ఇంకో పెద్ద పదాన్ని వాడాడండి ఆయన. దట్ ఈస్ ద రియల్ క్వశ్చన్, వాట్ డీవియస్ గేమ్స్. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను అమిత్ షా గారిని ఉద్దేశించి వాడినటువంటి పదం అదనమాట. అంటే దీన్ని అసలు ఎంత టార్గెటెడ్గా మాట్లాడాడంటే, వీళ్ళంతా ఒక డ్రామా ఆడారు. ఏదో సౌత్ స్టేట్స్ మీద ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారేమో 50% పెంచాలి మాకని ఈయన అడిగినట్టు, ఆయనేమో సరే దాన్ని విననట్టుగా మరి అదే నిజంగా అయితే మరి ఆ రోజు బిల్లులో ఎందుకు పెట్టలేదు అనే దాన్ని ఈయన తాజాగా ఆయన ఒక ట్వీట్ చేస్తే ఇది ఒక ఆంగ్ల పత్రికలో ఏదో ఒక న్యూస్ కింద వచ్చింది. సో దీన్ని బట్టి ఇదంతా కూడా ఆయన చెప్తుంది ఏది జూన్ 16వ తారీఖు నాడేనండి ఇది ట్వీట్, లేటెస్ట్ న్యూస్ ఇది. బేసికల్లీ జయరామ్ రమేష్ గారు చేసినటువంటి ఇది. దానికి ఆయన ఏం చెప్తాడంటే, ఇంకొక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడండి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అంటే ఎన్డీఏలో చాలా కీలకమైనటువంటి పార్టీ, జాతీయ స్థాయి అంశాల మీద చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించేది. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఆయనే కదా సౌత్లో ఎన్డీఏ జాతీయ నాయకులందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టింది. ఆ తర్వాత కూడా చాలా అనేక అంశాల్లో జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి తెలుగుదేశం పార్టీ వల్ల చిన్న చితక, ఇదేంటి ఇక్కడ గమనించాల్సింది, చిన్న చితక పార్టీలు కూడా జాతీయ అంశాల మీద లోక్సభలో గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే, జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే, ఎన్డీఏలో భాగస్వామి ఉండి చాలా సీనియర్ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసినటువంటి అంశాలు, ప్రస్తావించవలసినటువంటి అంశాలు, తను చెప్పినా కూడా వినిపించుకునేటువంటి అంశాల మీద ఎందుకు మాట్లాడడం లేదు అంటూ ఆయనే చెప్పాడు. ఎందుకు అన్నట్లయితే ఆయన చెప్పింది కూడా, వాట్ వాజ్ అమిత్ షాస్ గేమ్, ఈ మాటల వెనక ఏముంది అనే దాని మీద టీడీపీని ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి. అంటే రాష్ట్రానికి కానీ ఆయనకి కానీ వ్యక్తిగతంగా అక్కడ ఆయనకి అమరావతికి సంబంధించినటువంటి పనులు చేయించుకోవాలి, పోలవరానికి సంబంధించినటువంటి పనులు చేయించుకోవాలి, ఇంకా ఇతరత్రా కావాల్సినవన్నీ కూడా చేసుకోవాలి. దానికోసం అని చెప్పని ఈయన జాతీయ అంశాలను మాత్రం ఎక్కడా కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినా కూడా నోరు మెదపటం లేదు అనేటువంటి దాన్ని ఆయన చెప్పినటువంటి మాట. మరి దీన్ని ఎలా చూడాలి సార్? బేసికల్లీ డీలిమిటేషన్ మీద ఒక 1 minute చెప్తా సార్. డీలిమిటేషన్